హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ స్కిల్ స్కూల్. మాటలు వినిపించకపోవచ్చు కానీ కళలు మాత్రం చాలా గట్టిగానే మాట్లాడతాయి. శబ్దాలు వినలేని పిల్లలు ప్రపంచాన్ని మరో కోణంలో చూస్తారు. వాళ్ళకి జాలి అవసరం లేదు, అవకాశం అవసరం. ఈరోజు మన స్కిల్ స్కూల్లో మౌనాన్ని విజయంగా మార్చుకుంటున్న బదిర విద్యార్థుల ప్రపంచంలోకి అడుగు పెడదాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఏబిఎన్ స్కిల్ స్కూల్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇది కేవలం పాఠశాల కాదు, ఆత్మవిశ్వాసానికి చిరునామా. ప్రతి విద్యార్థిని జీవితాన్ని కొత్త దిశగా నడిపించే విద్యాలయం ఇది. శ్రీ నాగుబడి రంగయ్య గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ బదిర స్కూల్ ఏర్పాటు చేశారండి. ఎన్నో ఏళ్లుగా సక్సెస్ఫుల్గా ఈ స్కూల్ని నడుపుతున్నారు నాగుబడి సుబ్బారావు గారు. ఈ స్కూల్కి చైర్మన్ దాత ఆయనే. అసలు ఎందుకు ఈ బదిర స్కూల్ ఏర్పాటు చేయాలి అనుకున్నారు, దీని లక్ష్యం ఏంటి, ఇవన్నీ కూడా వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. చాలామంది కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు, అంటే వారికి తోచిన విధంగా సేవ చేయాలి అనుకుంటున్నవారు. కానీ మీరు మాత్రం కొంచెం కొత్తగా ఆలోచించి బదిరా స్కూల్ అనేది ఏర్పాటు చేయాలి, ఆ పిల్లల్ని ఆదుకోవాలి, ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతో ఈ స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది మీరు. సో ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఈ స్కూల్ ఎప్పుడు స్థాపించారు సార్? నేను స్మాల్ విలేజ్ నుంచి కొమ్మన్నపాలెం రోజు నడిచి 5 మైల్స్ నడిచి ఇక్కడ హై స్కూల్కి పర్చూర్లో చదివాను. హై స్కూల్ అంతా మా ఫాదరు మదరు స్మాల్ ఫార్మర్స్, బాగా కష్టపడి చదివించారు. నేను చదివిన తర్వాత ఇంగ్లాండ్, తర్వాత అమెరికా వెళ్ళిన తర్వాత మా నాన్నగారి పేరు మీద మా అమ్మగారి పేరు మీద ఒక సంస్థని స్థాపించాలని నాకు కోరిక ఉంది. వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఏదో చేద్దామని ఒక రోజు మా నాన్నగారిని అడిగాను, కాలేజ్, హై స్కూల్ ఆర్ డిజేబుల్డ్ కిడ్స్ స్కూల్. ఆయన ఆలోచించకుండానే డిజేబుల్డ్ కిడ్స్ రెడీ చేయమన్నారని. ఓకే. ఎందుకంటే ఆయనకు వచ్చింది అది, నాకన్నా ముందు పుట్టిన 2 సిస్టర్స్ కొంచెం వినికిడి తగ్గింది వాళ్ళకి, వాళ్ళు పెరిగేటప్పుడు. ఒక ఆమెకి పార్షియల్గా వినపడేది, ఓల్డెస్ట్ సిస్టర్కి. సెకండ్ సిస్టర్కి నో హియరింగ్ ఎట్ ఆల్, ఎందుకంటే చైల్డ్హుడ్లో సమ్ ప్రాబ్లమ్ హ్యాపెండ్. సో ఆఫ్టర్ దే లెర్న్డ్ హౌ టు స్పీక్, వాళ్ళు మాట్లాడటం వచ్చిన తర్వాత వినికిడిపోయింది. సో అందువల్ల అనుకుంటా మా ఫాదర్ చెప్పడం ఏంటంటే, ఆయన ఆలోచించకుండానే ఈ డిజేబుల్డ్ కిడ్స్ స్కూల్ పెడదామన్నారు. అది మొదలు. దీనికి ఒక ట్రస్ట్ ఫామ్ అయింది 1999లో. తర్వాత ఈ స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ 2002లో. అఫీషియల్ ఓపెనింగ్ వివేకానంద బర్త్డే January 12th, 2003. సో ఫస్ట్ అప్ టు 8th grade we get permission from 1 to 8. All deaf and all of them cannot speak, వాళ్ళు మాటలు రావు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పర్మిషన్ వచ్చింది 10th grade వరకు. లాస్ట్ 5 or 6 years నుంచి 100% పాస్ ఆల్ 10th grade ఫ్రమ్ హియర్. అది కూడా కాకుండా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కూడా చాలా ప్రైజ్లు వచ్చినాయి. వాలీబాల్ నెంబర్ 1 అండ్ 2-3 years ago స్టేట్ ఫస్ట్ ఇన్ షార్ట్ పుట్, one girl 10th grade. సో మీరు చేయాలి అనుకుంటున్న మంచి పనికి ఏవైనా అడ్డంకులు ఎదురయ్యాయా? అప్పుడు ఏమైనా సవాళ్ళు ఎదుర్కొన్నారా ఈ స్కూల్ మొదలుపెట్టినప్పుడు? అడ్డంకులు లేవమ్మా, యూజువల్ ఇండియన్ బ్యూరోక్రసీ కొంచెం డిలేస్ ఉంటాయి, అంతేగాని నేను గవర్నమెంట్ కానీ వేరే సంస్థను కానీ ఏమీ ఇన్వాల్వ్ చేయలేదు దీంట్లో. అందుకనే పర్సనల్గా ఫండింగ్ కంప్లీట్లీ పర్సనల్, ఎవ్రీథింగ్ మీరు చూసుకుంటారు. మొత్తం కూడా ఎంతమంది పిల్లలు, స్టార్టింగ్ ఎంతమంది పిల్లలతో మొదలైంది సార్ ఇది? స్టార్టెడ్ విత్
2, 3, 4, 5, 10 like that. And the peak time we had 85 kids on it. వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ఒక బాట ఏర్పాటు చేయాలి అని అనుకున్నారు. దానికోసం ఇక్కడి నుంచే వాళ్ళకి మొదలవుతుంది. సో మరి దానికి టీచింగ్ అనేది ఒక స్పెషల్గా ఉండాలి. ఆ టీచింగ్ సంబంధించి మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు, వాటిల్లో ఏమేమి మెళకువలు నేర్చుకున్నారు సార్? ఫస్ట్ ఏంటంటే వీళ్ళు స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్. సో వీ హ్యావ్ ఆల్ ది టీచర్స్, దే ఆర్ స్పెషల్ ఎడ్ ట్రైన్, దే నో హౌ టు టీచ్ దిస్ డెఫ్ కిడ్స్. సో ది ఐడియా ఏంటంటే మామూలుగా సైన్ లాంగ్వేజ్ కాకుండా మాట్లాడేటట్లు చేయాలి. ఓకే. చిల్డ్రన్కి హియరింగ్ ఎయిడ్స్ ఉన్నాయి, దాంతో టీచర్స్ చెబుతారనమాట. సో నాకు చాలామంది ఫస్ట్ గ్రేడ్లో వాళ్ళు మాట్లాడేది నాకు తెలియదు, 10th గ్రేడ్కి వచ్చేటప్పటికి నాకు అర్థమయ్యేటట్లు మాట్లాడుతారు. మెయిన్లీ బై వర్డ్ ఆఫ్ మౌత్, తెలిసిన వాళ్ళకి చెప్పడం అట్లా రిక్రూట్ అయ్యారనమాట. కానీ సమ్మర్లో మన టీచర్స్ కూడా వెళ్ళి వేరే విలేజెస్కి ఇట్లాంటి డెఫ్ చిల్డ్రన్ ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసి తీసుకొస్తారు. అండ్ ఇంకా మీరు ఈ స్కూల్ని ఇంకా ముందుకు భవిష్యత్తులో ఎలా ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారు? సో ఇంకా ఏం ప్లాన్స్ వేయాలనుకుంటున్నారు సార్? మీరు ప్లానింగ్స్ ఏంటి? ఈ వొకేషనల్ ట్రైనింగ్ అని మొదలెట్టాలనుకుంటున్నాను. ఓకే. వొకేషనల్ ట్రైనింగ్ అంటే 10th గ్రేడ్ అయిపోయేసరికి వేరే ట్రేడ్ నేర్చుకోవాలి, ప్రొఫెషన్. ఏది ప్లంబర్, ఎలక్ట్రీషియన్, కార్ మెకానిక్, టైలరింగ్, సంథింగ్ లైక్ దట్. దట్స్ మై ఐడియా. సో ఈ స్కూల్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఏ విధంగా ఉంది సార్ మీతో పాటు? ఈ సైట్ కొన్న దగ్గర నుంచి మా ఫాదరు మదరు, దే వర్ ఆల్వేస్ హియర్ ఎవ్రీ డే. మై ఫాదర్ వెరీ స్మార్ట్ పర్సన్, హీ న్యూ హౌ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బిల్డింగ్, హీ సూపర్వైజ్డ్ ఎవ్రీథింగ్, whole building. And then he was visiting every week, and he was 100+ years when he passed away. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. ఇంకా ఒక మంచి ప్లానింగ్తో ఎన్నో సేవ కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి ముందుకు వెళ్తున్నారు. సో అవన్నీ కూడా సక్సెస్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సరేమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ గంట మోగదు, కానీ ప్రతి క్షణం విజ్ఞానం పంచబడుతోంది. ముప్పై 35 సంవత్సరాలుగా టీచర్గా సేవలందించి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు ఒక బాట ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ బదిర స్కూల్లో ఒక వాలంటీర్ సర్వీస్ అందిస్తూ ఎంతోమంది విద్యార్థులను ఇప్పుడు మళ్ళీ మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయడం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ స్కూల్లోనే ఆయన ఉండిపోయారు. సో ప్రస్తుతం ఆంజనేయులు గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ స్కూల్కి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీరు గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచర్గా ఎన్నో ఏళ్ళు సేవలు అందించారు. మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ సేవ చేయాలి, మమేకం అవ్వాలి ఇక్కడ బదిరి పిల్లలతో అని చెప్పేసి మీకు ఎందుకు అనిపించింది? అమ్మ, నేను 2018 ఆగస్టులో రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యే ముందు ఈ పాఠశాల మేనేజ్మెంట్ వారు నా దగ్గరకు వచ్చి కాస్త ఇట్లా బదిరీల స్కూల్ ఉంది, మీ సర్వీస్ ఏదన్నా ఉపయోగపడితే మాకు హెల్ప్ చేయాలని అడిగారమ్మా. అప్పుడు నేను ఆలోచించి సరే తర్వాత ఎడిదిరిగి ఖాళీగానే ఉంటాం కదా అనే ఉద్దేశంతో వాళ్ళకి ఇక్కడ ఫ్రీగానే నేను వాలంటరీ సర్వీస్ చేస్తానని వచ్చి అప్పటి నుంచి కూడా అడ్మినిస్ట్రేషన్ మొత్తం వాళ్ళ తరఫున నేను చూస్తాను. ఇది స్థాపించినటువంటి డాక్టర్ నాగబడి సుబ్బారావు గారు అమెరికాలో ఉంటారు. ఆయన ఫండింగ్ తోటి ఇప్పటివరకు ఆయన దాదాపు 10 కోట్లు పైగా ఈ పాఠశాల కోసం ఈ కన్స్ట్రక్షన్స్ కానీ, శాలరీస్ కానీ, మెస్ కానీ ఇవన్నీ కూడా ఆయన వెచ్చించి చేసేటప్పుడు నాకు కూడా ఉచితంగా ఈ బదిర పిల్లలకి సేవ చేద్దాం అనిపించి సేవ చేస్తున్నానమ్మా. అప్పటి వరకు కూడా 8th క్లాస్ వరకు ఇక్కడ ఉండే, 7th క్లాస్ వరకు అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండేది. నేను ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత 8th, 9th, 10th 3 తరగతులు కూడా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని అవి కూడా నడుపుతున్నాం. అంటే ఇప్పుడు ఈ పాఠశాలలో 1 నుంచి 10 తరగతుల వరకు బదిర విద్యార్థులు మేము చేర్చుకుంటా ఉన్నాం.
అంతా ఉచితమేనమ్మా వాళ్ళకి. 1వ తరగతిలో చేరితే 10 తరగతి బయటకి వెళ్ళే వరకు కూడా మొత్తం ఉచితమే. విద్య, హాస్టల్ వసతి, బట్టలు, పుస్తకాలు, పెన్నులు ఏదైనా కూడా మొత్తం ఫ్రీయే మేము ఇస్తుంది. పిల్లలు కూడా మంచి ర్యాంకులతోటి ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు. గత సంవత్సరం 10th కూడా కలెక్టర్ గారి చేతుల మీదుగా షైనింగ్ స్టార్స్ అనే బిరుదు ఇచ్చారు. దానికి 7 10th క్లాస్ విద్యార్థుల్లో 2 విద్యార్థినులకి ఆ స్టార్స్ కూడా వచ్చినాయి. 20,000 రూపాయల నగదు, మెడలు, సర్టిఫికేట్ కూడా కలెక్టర్ గారు, మినిస్టర్ గారు ఇచ్చారు మా విద్యార్థినులకి. ఇక్కడ సేవ చేయటం ఎంతో ఆనందంగా ఉంది. విద్యార్థులు కూడా టీచర్ చెప్పిన ప్రతి అవగాహన కూడా సైన్ లాంగ్వేజ్లో అవగాహన చేసుకుంటూ ఉంటారు. లిప్ మూమెంట్ ద్వారానే విద్యార్థులు అవగాహన చేసుకుంటూ ఉంటారు. విద్యార్థుల్ని మేము మాకు ఉన్న పరికరాల ద్వారా పరీక్షిస్తున్నాం. ఎన్ని డెసిబల్స్ అనేది వాళ్ళకి హియరింగ్ ఎఫెక్ట్ ఉందో దాన్ని బట్టి మేము వాళ్ళకి హియరింగ్ మిషన్స్ కూడా ఇప్పిస్తూ ఉంటామమ్మా. హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నారు. ఆడపిల్లల విషయంలో ఎలాంటి సెక్యూరిటీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? ఆడపిల్లలకి సపరేట్ బిల్డింగ్లోనే ఉన్నాయమ్మా. ఆ బిల్డింగ్లో కూడా మగపిల్లలకి ఆడపిల్లలకి అసలు సంబంధమే లేదు. మగపిల్లల వార్డెన్ మగపిల్లలకు ఉంటారు, ఆడపిల్లల వార్డెన్ ఆడపిల్లలకు ఉంటారు. నైట్ డిన్నర్ చేశాక స్టడీ అవర్ అయ్యాక 8:30 కల్లా ఆడపిల్లలను లోపలికి పంపించి ఆ గేట్స్ తాళాలు వేస్తారు వార్డెన్సే. నైట్ ఏదన్నా అవసరం వచ్చినా కూడా మెడిసిన్స్ ఇలాంటి ఏదన్నా అనుకోకుండా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఇలాంటి వాటికి కూడా వార్డెన్సే ట్యాబ్లెట్స్ రెడీలో ఉంటాయి. మంచినీరు అందుబాటులో ఉంది. లోపల కూడా టాయిలెట్స్ కూడా లోపలనే ఉంటాయి. కాబట్టి బయటికి తెల్లారి మళ్ళీ స్టడీ అవర్స్ వరకు బయటకు వచ్చే అవసరమే లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక పిల్లలకి ఎటువంటి ఇంకా అదర్ స్కిల్స్ని ఇక్కడ నేర్పిస్తున్నారు సార్? ఎడ్యుకేషన్ తోటి పాటు కూడా చాక్ పీసుల తయారీ నేర్పిస్తున్నాము. తర్వాత సోప్స్ తయారీ చేపిస్తున్నాము. తర్వాత గార్డెనింగ్ కూడా మాకుంది. మాకు చాలా స్థలం కూడా ఉంది, ఖాళీ స్థలం. గార్డెనింగ్ కూడా చేపిస్తా వాళ్ళ చేతనే వ్యవసాయ పనులు కూడా మేము నేర్పిస్తూ ఉంటాం. కాబట్టి అన్ని రంగాల్లో మేము ఇక్కడ తర్ఫీదిస్తున్నాం అమ్మా. ఇటు వ్యవసాయ పరంగా గార్డెనింగు, ఎట్లా వాటికి మందులు వేయటం, ఇవన్నీ చేయటం, ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాం. తర్వాత అదనంగా ఈ సబ్బుల తయారీ, చాక్ పీసుల తయారీ కూడా మేము నేర్పిస్తున్నాం అమ్మా. ఓకే సార్, ఇక్కడ పిల్లలకి జాబ్స్ కూడా సాధించారు అని అంటున్నారు. జాబ్ సాధించారమ్మా. ఎక్కువగా కంప్యూటర్ ఉద్యోగాలు వస్తున్నాయమ్మా. ఓకే. స్టార్ హోటల్స్లో బిల్లింగ్, తర్వాత ప్రభుత్వ డిపార్ట్మెంట్లో కూడా క్లర్కులుగా చేస్తున్నారు. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బదిరే స్కూల్ ప్రిన్సిపల్ ఉమాదేవి గారు మనతో పాటు ఉన్నారండి. స్కూల్ గురించి వారిని మరిన్ని విషయాలు అడుగుదాం. ఉమాదేవి గారు నమస్తే అండి. నమస్తే. ఉమాదేవి గారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు మీరు? నేను 12 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఓకే. ఈ బదిరే విద్యార్థులకి ముఖ్యంగా బోధన అనేది ఎలా చేస్తారని, అంటే మీరు నేర్పించే విధానం కానివ్వండి అవన్నీ కూడా ఎలా ఉంటాయి పిల్లలకి? ఇక్కడ మేము బోధన స్పీచ్ ద్వారా చేస్తామండి. ఎక్కువ మందికి సైన్ లాంగ్వేజ్తో ఉంటుంది బోధన. లిప్ రీడింగ్, వాయిస్ ద్వారా కూడా మేము వీళ్ళకి బోధన జరుపుతూ ఉంటాము. ఉన్న టీచర్స్ అందరికీ కూడా సైన్ లాంగ్వేజ్ వచ్చా అండి? అందరం సైన్ లాంగ్వేజ్ స్పెషల్ బిఎడ్ చేసామండి. హెచ్ఐ అందులో స్పెషలైజేషన్ ఉంటుంది. అందులో హియరింగ్వి సంబంధించినవి, స్పీచ్కి సంబంధించినవి అన్నీ ఉంటాయండి. మేము స్పీచ్ చేసిన వాళ్ళమే ఉన్నాం, క్వాలిఫైడ్ టీచర్. ఓకే. కొంతమందికి లిప్ మూమెంట్ అర్థం కాదు, కొంతమందికి లిప్ మూమెంట్ అర్థమవుతుంది. సో అలా పిల్లల్ని మనం డివైడ్ చేస్తారా, లేకపోతే అందరికి ఒకటేలాగా ఉంటుందా? వేన్ ప్రకారం కొంతమందికి అసలు వినపడని వాళ్ళకేమో సైన్ లాంగ్వేజ్ అండి, కొంచెం వినపడే వాళ్ళకి వాయిస్ ద్వారా మేము టీచ్ చేస్తాం. ఓకే. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఏ విధంగా నేర్పిస్తారు పిల్లలకి? సైన్ లాంగ్వేజ్ ద్వారా తెలుస్తుందండి ఎక్కువగా. లిప్ రీడింగ్ ద్వారా కూడా వాళ్ళు బాగానే క్యాచ్ చేస్తూ ఉంటారు. ఇంకా స్పీచ్ థెరపీ, చిన్న పిల్లలకైతే మేము స్పీచ్ థెరపీ ద్వారా వాళ్ళకి అన్ని ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తూ వాళ్ళకి టీచ్ చేస్తాం. ఓకే. మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కూడా టీచ్ చేస్తూ ఉంటారా? వీళ్ళకి లాంగ్వేజెస్ 3 లాంగ్వేజెస్ ఉంటాయి కదండి. అందరికీ 2 లాంగ్వేజెస్ ఎగ్జంప్షన్ ఉంటుంది, 1 లాంగ్వేజ్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఓకే. వీళ్ళకి ఈ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయండి?
ఎగ్జామ్స్ అన్నీ మామూలు నార్మల్ పిల్లల్లాగే జరుగుతాయండి. వాళ్ళ గవర్నమెంట్ పేపరే మేము ఇక్కడ తీసుకొస్తాము. ఎంఈఓ ఆఫీస్ నుంచి ఆ పేపర్ కండక్ట్ చేసి అక్కడి నుంచి తెచ్చి మేము ఇక్కడ కండక్ట్ చేస్తాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ నార్మల్ పిల్లల్లాగే అన్నీ వేరే చోటుకెళ్ళి రాయాల్సిందే. సో ఏ పిల్లలకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది మీరు ఎలా తెలుసుకుంటారు ఆ పిల్లల దగ్గర నుంచి? సో దాంట్లోకి మనం పంపించాలి కాబట్టి సో అది ఎలా జరుగుతుంది? కొంతమంది బాగా డ్రాయింగ్ బాగా వేస్తారండి. డ్రాయింగ్ కొంతమంది గేమ్స్ బాగా ఆడతారు, డ్యాన్సులు బాగా చేస్తారు. డ్యాన్స్ కూడా మేము పాట వినిపించకపోయినా ఆ స్టెప్పుల్ని 1 by 1 ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ గుర్తుపెట్టుకొని పాటకు అనుగుణంగా కూడా డ్యాన్స్ బాగా చేస్తారు. డ్రాయింగ్ కూడా చూసినట్లు కూడా బాగా వేస్తారు. గ్రాస్పింగ్ పవర్ బాగుంది. సో వాళ్ళు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఆ వాళ్ళలో వచ్చే మార్పు మీరు ఏమేమి గమనించారు? కేస్ స్టడీ ఉంటుందండి వీళ్ళకి. ఫస్ట్ రాగానే వాళ్ళ కేస్ స్టడీ అంతా రాసుకుంటాం. ఎలా బర్త్ ఎలా జరిగింది, ఎట్లా లాస్ అయ్యారు, అవన్నీ రాసుకొని దాన్ని బట్టి మేము వాళ్ళకి వాళ్ళ స్టేజ్ని బట్టి టీచింగ్ ఉంటుంది. స్పీచ్ ఇవ్వాలా లేకపోతే లిప్ రీడింగ్ అనేది మేము చూస్తాం. చేంజెస్ ఏం గమనిస్తూ ఉంటారు ఎక్కువగా? మేము ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత పిల్లలు ఇక్కడికి కమ్యూనికేషన్స్ బాగా నేర్చుకుని ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు చాలా సైలెంట్గా ఉంటారండి. ఇంట్లో పేరెంట్స్తో కూడా మాట్లాడటం వాళ్ళకి తెలియదు. పేరెంట్స్ కూడా వీళ్ళతో మాట్లాడటం తెలియదు వాళ్ళకి. ఇక్కడికి వచ్చినాక చాలామంది ఇదే డిజేబుల్తో ఉన్నవాళ్ళు కాబట్టి కమ్యూనికేషన్స్ బాగుంటుంది. చాలా బాగా క్యాచ్ చేయటము, వాళ్ళ ఇంట్రెస్ట్లు బాగా చేయడం బాగా నేర్చుకుంటారండి. చాలా గమనించాము మేము. ఇక్కడికి వచ్చినాక ఇంప్రూవ్ అయినట్టు ఉంటారండి. పేరెంట్స్ ఇక్కడ చాలా బాగుందండి, ఇక్కడికి వచ్చినాకే చాలా చేంజెస్ వచ్చినాయి, బాగా చదువుకుంటున్నారు అనేవి కూడా చెప్తుంటారు. పేరెంట్స్ ఇక్కడ ఉంటేనే బాగున్నారండి కూడా వాడడం కూడా వస్తుంది. వీడియో కాల్స్ చేస్తారు. పెద్ద గ్రూపే ఉందండి. గ్రూప్ తో కాంటాక్ట్, వీడియో కాల్లో పేరెంట్స్ తో మాట్లాడతారు. ఎవ్రీడే మాట్లాడతారండి. సండే సాటర్డే అయితే ఇంకెక్కువ టైం. వాళ్ళకి సైన్ లాంగ్వేజ్ తెలుస్తుందండి పేరెంట్స్ కి? అంటే పేరెంట్స్ కాబట్టి కొన్ని క్యాచ్ చేస్తారండి. నైస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. విద్య ఒకటే కాదు, జీవితాన్ని నిలబెట్టే నైపుణ్యాలు అంతే ముఖ్యం. వీళ్ళు మాట్లాడకపోవచ్చు, కానీ వీళ్ళ విజయాలే ప్రపంచానికి వినిపిస్తాయి. సో అకౌంటెంట్ చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారండి. ఇక్కడ చాలా వరకు కూడా ఓన్లీ అకౌంట్స్ అని మాత్రమే కాదు, ఇక్కడ చాలా వరకు కూడా పిల్లల్ని కేర్ తీసుకుంటూ వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తూ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటారు చంద్రశేఖర్ గారు. వీరితో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఒక స్టూడెంట్ మీ దగ్గరికి రావడానికి సో ఎలాంటి క్వాలిటీస్ అండ్ ఆ క్వాలిఫికేషన్స్ ఉండాలి? సో ఏం చూస్తారు ఆ పిల్లల్లో మీరు అడ్మిషన్ తీసుకోవడానికి? సో ఇవన్నీ కూడా టోటల్గా మాకు అడ్మిషన్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది ప్రాసెస్ చెప్పండి సార్. మేడం, ముందు డిజేబిలిటీ ఎక్కడ ఉన్నారు, ఏ ఏరియాలో ఉన్నారో ముందు వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి మీరే ఐడెంటిఫై చేస్తారు? క్యాంపెయిన్ లాగా చేసుకొని మేమే ఓన్ కార్ ద్వారా ఓన్గా వెళ్ళి విలేజెస్లోకి వెళ్ళి అంగన్వాడీ సెంటర్స్, డిజేబిలిటీ సెంటర్స్, ఐసిడిసి ప్రాజెక్టులు అన్నిట్లో వెరిఫికేషన్ చేసుకొని ఎక్కడ ఉన్నారు, మనకి 5 years ఎబోవ్ ఉన్న వాళ్ళకి హియరింగ్ ఇంపైర్మెంట్ ఉన్న వాళ్ళు ఎవరున్నారో క్యాచ్ చేసుకొని ఐడెంటిఫై చేసి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ పిల్లల్ని ముందు వాళ్ళకి హియరింగ్ ఇంపైర్మెంట్ ఉందా, తర్వాత వాళ్ళ కేస్ స్టడీ, వాళ్ళ ఫాదర్ మదర్ మ్యాన్ రేకం చేసుకున్నారా లేకపోతే దేని వల్ల వచ్చింది, ఇవన్నీ అన్ని కేస్ స్టడీ చేసుకొని తర్వాత పిల్లవాడికి ఉన్న డిజేబిలిటీని బట్టి ఏ డెసిబల్స్లో ఉందో ఎంతవరకు ఉందో చేసి వాళ్ళ ద్వారా హియరింగ్ ఏమిటి స్పీచ్ థెరపీలో వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్, లిప్ రీడింగ్ అయితే లిప్ రీడింగ్ వచ్చి ఫ్లాష్ కార్డ్ ద్వారా అయితే ఆ లిప్ రీడింగ్ ద్వారా కొన్ని పదాలు అర్థం చేసుకోగలదు. తర్వాత సైన్ లాంగ్వేజ్ టీచర్స్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు 3 రకాలు, ఒకటి లిప్ రీడింగ్, ఒకటి సైన్ లాంగ్వేజ్, ఒకటి వాయిస్ వినేవాళ్ళు క్లియర్ చేయించుకున్న వాళ్ళు వాయిస్ వింటారు, కొద్ది సౌండ్ వినపడినారు. కొంతమంది విన్నవాళ్ళు లిప్ రీడింగ్ క్యాచ్ చేసేవాళ్ళు లిప్ రీడింగ్ క్యాచ్ చేస్తారు, స్పీచ్ థెరపీ నేర్చుకునే వాళ్ళు. కొంతమంది అసలుకి మారుమూలలో పల్లెటూరులో ఉండి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్నవాళ్ళు అసలు వాయిస్ లేని వాళ్ళు సైన్ లాంగ్వేజ్ తీసుకుంటారు. ఈ 3 ద్వారా వాళ్ళకి మేము బోధన ఏర్పాటు చేస్తున్నాం. ఓకే, కొంతమందికి లిప్ మూమెంట్ ద్వారా అర్థమవుతుంది, కొంతమందికి వేరే విధంగా, సో కొంచెం లైట్గా వినపడుతుంది కూడా కొంతమంది పిల్లలకి.
సో వాళ్ళ విద్యా బోధనలో ఎలాంటి చేంజెస్ చేస్తూ ఉంటారు సార్ మీరు, అంటే టీచర్స్ ఇక్కడ అంతా కూడా? టీచర్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళని బట్టి 3 రకాల కేటగిరీస్ చేస్తారు మేడం. కొద్దిగా తెలివి గల వాళ్ళు, కొద్దిగా స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. స్కిల్స్ ఉన్న వాళ్ళని వాళ్ళు తీసుకొని మిగతా వాళ్ళని తెలియని వాళ్ళు పెద్ద పిల్లలకి వీళ్ళు చూస్తే వీళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూర్చోబెట్టుకుని చిన్న పిల్లలకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది 24 hours వాళ్ళు. ఇప్పుడు ఒక చిన్న బాబు, కొత్త బాబు వచ్చినానుకో, పెద్ద 9th క్లాస్ పర్సన్ ఆ బాబుని అడాప్ట్ చేసుకుంటాడు. ఆ బాబుకు ఉన్న మంచి చెడులు, సాయంత్రం ఏం తినాలి, వాళ్ళ ఫాదర్ మదర్ వచ్చిన రెస్పాన్సిబిలిటీ మొత్తం అతనే తీసుకుంటాడు. వాళ్ళలో ఇంకా బెటర్, ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, ఇంకా బెటర్ స్కిల్స్ వాళ్ళలో ఉన్నాయి అని చెప్పేసి మీరు ఎలా గుర్తిస్తారు సార్? మనం ప్రతి ఒక్కళ్ళు నార్మల్ పీపుల్ ఏంటంటే మేము ఏది ఒప్పుకోం. ఇది నాకు తెలుసు, ఇది నాకు తెలియదు వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. క్రమశిక్షణ పరంగా నెంబర్ 1గా ఉంటారు. ఇది తప్పు అంటే తప్పు, మేడం కానీ సార్ కానీ ఏది చెప్పారంటే అదే వేదం. ఇది తప్పు అంటే అది తప్పు. వాళ్ళకి మంచి చెడులు నేర్పించి సో ఒక మంచి మార్గాన్ని తీసుకొని వెళ్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సార్ మీ పేరు? గుట్టిపాటి సురేష్. సురేష్ గారు. సో గ్రామస్తులండి. సో ఈ స్కూల్ గురించి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. సార్ ఇట్లా బదిర స్కూల్కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? చాలామంది కూడా ఇలాంటి స్కూల్ పెట్టడం అనేది చాలా రేర్. బట్ సుబ్బారావు గారు మనకి ఇక్కడ ఇలా స్కూల్ ఏర్పాటు చేసి ఎంతోమంది పిల్లలకి ఒక స్కిల్స్ నేర్పిస్తూ సో వాళ్ళని బయటికి పంపించడం జరుగుతుంది. సో మీ అభిప్రాయం ఏంటి సార్ దీని గురించి? 1992లో ఈ స్కూల్ స్థాపించబడింది. అప్పటి నుంచి వందలాది మంది పిల్లలకి బాగా ఉపయోగపడింది. వాళ్ళు ఇప్పుడు ప్రయోజకులయ్యి బాగా ఉద్యోగాలు కూడా చేస్తున్న ఉన్నారు. అలానే ఏటా 40 నుంచి 60 మంది వరకు ఈ స్కూల్లో చేరుతున్నారు. 10th వరకు. మొదటి సంవత్సరం 1 నుంచి 8 వరకు మొదలైంది. ఇప్పుడు 10th వరకు కూడా ఉన్నది. నాగుబడి సుబ్బారావు అని ఆయన, వాళ్ళు కొమ్మనవారిపాలెం, వాళ్ళు బాగా దీన్ని డెవలప్ చేసి బదిరులకు బాగా ఉపయోగపడేలా చేశారు. రైట్, థ్యాంక్ యూ సార్. హాయ్ సార్, మీ పేరు? సదానందరెడ్డి. సదానందరెడ్డి గారు, ఈ స్కూల్ గురించి మీకు ఎప్పటి నుంచి తెలుసు? ఏమనుకుంటున్నారు? అంటే ఇలా బదిర స్కూల్ ఏర్పాటు చేయడం, దీని వెనుక ఉన్న లక్ష్యము, సో వీటి గురించి ఏమనుకుంటున్నారు సార్? మీ మాటల్లో చెప్పండి. ఈ ప్రాంతానికి ఇది ఒక ఆధునిక దేవాలయం. ఎందుకంటే ఈ మాటలు రానటువంటి పిల్లలకి, ఫిట్నెస్ లేని పిల్లలకు కూడా వీళ్ళు ఎంతో శ్రద్ధతోటి, ఎంతో అనుభవం కలిగినటువంటి సీనియారిటీ 35 సంవత్సరాలు విద్యా సంస్థల్లో హెడ్ మాస్టర్గా, టీచర్గా పనిచేసినటువంటి ఆంజనేయుల మాస్టర్ గారు, నాగుబడి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఈ స్కూల్ పిల్లల్ని వాళ్ళ సొంత బిడ్డల కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నారు, చూసుకుంటున్నారు, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. ఈ మధ్యకాలంలో బాపట్లలో నేను పేపర్లో చదివాను, 2 అవార్డులు కూడా ఈ స్టూడెంట్స్కి వచ్చినట్టు నేను చదివాను. ఇటువంటి స్కూల్ ఆవశ్యకత అనేది ఇది ఇంకా కొంతమంది సమాజంలో ప్రేరణ కావాలి. ఈ యొక్క స్కూల్ గురించి ప్రేరణ పొంది మరిన్ని స్కూల్స్, మరిన్ని ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు స్థాపించాలన్నటువంటి ఆశయం కలగాలని నేను కోరుకుంటున్నా. ఈ స్కూల్ని ఒక మోడల్ స్కూల్గా వీళ్ళు తీర్చిదిద్దారు. వీరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏబిఎన్ అని మనం నోటితో చెప్తున్నాం, మనకి వీళ్ళు సైన్లో ఎలా చెప్పాలి అనేది నేర్పిస్తున్నారు. వినలేకపోవడం నిజమైన వైకల్యం కాదు, అవకాశం లేకపోవడమే నిజమైన వైకల్యం. ఈ పిల్లలు మనకి ఒక మంచి పాఠాన్ని నేర్పుతున్నారు. పరిమితి శరీరానికి ఉండొచ్చు, కానీ వీళ్ళ ప్రతిభకు హద్దులు లేవు. మరో స్ఫూర్తిదాయకమైన కథతో మళ్ళీ కలుద్దాం. ఇది ఇవాల్టి ఏబిఎన్ స్కిల్ స్కూల్. కీప్ వాచింగ్ ఏబిఎన్. బాయ్, సే బాయ్.